ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటే మనకు త్వరగా వస్తుంది అన్నది చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో బేసిక్ స్టేజ్లో ఉన్నాం అనుకోండి. బేసిక్ స్టేజ్ అంటే ఏంటంటే బేసిక్స్ నుండి స్టార్ట్ చేయాలన్నమాట చదవడం అనేది. ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవాలి, వాటి మీనింగ్స్ నేర్చుకోవాలి, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాలి, టెన్సెస్ నేర్చుకోవాలి, తర్వాత వాటిని ఏ కాంటెక్స్ట్లో ఉపయోగించాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఒకవేళ మనకు వర్డ్స్ మినిమం బేసిక్ వర్డ్స్ కూడా రానప్పుడు అప్పుడు మనం బేసిక్ స్టేజ్లో ఉన్నాము అని అర్థం. అలా కాకుండా మనం ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చు, ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చు, వాటి మీనింగ్స్ వచ్చు, మనకు అర్థమవుతుంది, అండ్ మనం చదవగలుగుతున్నాము అండ్ వినగలుగుతున్నాము, వినింది అర్థం చేసుకోగలుగుతున్నాము అండ్ మాట్లాడగలుగుతున్నాము అనుకోండి. అంటే ఫ్లూయెంట్గా కాకపోయినా మినిమం మాట్లాడగలుగుతున్నాము అంటే దాని అర్థం మనం బేసిక్ కాకుండా మీడియం స్టేజ్లో